హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి నిన్న మా చెల్లి వాళ్ళ ఇంట్లో అయ్యప్ప స్వాములకైతే భోజనం పెట్టాము. దానికోసమే ప్రిపేర్ చేస్తున్నామండి. మార్నింగ్ 7కి అయితే కుకింగ్ స్టార్ట్ చేశాము. ఇంకా మా పాప కూడా మాకు చిన్న చిన్న హెల్ప్స్ అయితే చేసింది. ప్రతి దాంట్లో నేను చేస్తా అమ్మ అని అయితే ముందొస్తుంది. చిన్నగా చేయి కూడా కట్ అయింది. ఇంకా అమ్మో అని కొద్దిసేపు ఏడ్చి పక్కన పెట్టేసింది. ఇంకా స్వాములకి వంట అయితే స్టార్ట్ చేశాము. దేవుడికైనా ఇంకా అయ్యప్ప స్వాములకైనా చేసేప్పుడు టేస్ట్ అది చూడకూడదు కదా. అన్నపూర్ణమ్మ సాంగ్ పెట్టేదే వంట స్టార్ట్ చేశాము. అన్నీ రుచిగా ఉండాలి అమ్మ, ఎటువంటి తప్పులు జరగకుండా చూసుకోండి అని వేడుకున్నాము. కొబ్బరి రైస్, బీన్స్ ఫ్రై, దొండకాయ ఫ్రై, ఆకుకూర పప్పు, సాంబార్, ఇంకా స్వీట్ వచ్చేసి కద్దుకకి ఇచ్చేసాము. ఇంకా స్వాములు అయితే 1:30 వరకు వచ్చేసారు. ఇంకా ఫస్ట్ అయితే ప్లేట్లో అన్ని ఐటమ్స్ పెట్టి పక్కన పెట్టారు దేవుడి దగ్గర. ఇంకా ఆ ప్లేట్ని అయితే దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టి మా చెల్లి వాళ్ళని తీసుకోమన్నారు. నెక్స్ట్ ఇంకా అయ్యప్ప స్వామికి అయితే ఆరతి సాంగ్ పాడారు. మీరు అందరు స్వాములు పాడిన ఆరతి సాంగ్ అయితే వినండి. ముందు రోజే మా చెల్లి వాళ్ళ పైన ఫ్లోర్లో స్వామి మాల వేసుకున్న స్వామి వచ్చి చెప్పారు ఎలా చేయాలి వంట అని. అందరికీ తెలుసు కదా అయ్యప్ప స్వాములు ఉల్లి వెల్లుల్లి తినకూడదు అని. ఇంకా అలాగే చెప్పారు, ఉల్లి వెల్లుల్లి వేయకండి అని. ఇంకా మునక్కాడలు కూడా వేయకని చెప్పారు. టేస్ట్ ఎలా ఉన్నా పర్వాలేదు కానీ టేస్ట్ మాత్రం అస్సలు చేయకండి అని కూడా చెప్పారు. కూర్చొని తినడానికి బెడ్షీట్స్ ముందుగానే వాష్ చేసి పెట్టమని చెప్పారు. ఇంకా సోఫాస్ అన్నీ తీసేయమని చెప్పారు. మేము ఫస్ట్ టైం ఇలా స్వాములకి ఇంతమందికి భోజనాలు చేసి పెట్టడం, కానీ అన్నీ టేస్టీగా వచ్చాయి. చాలా బాగా అనిపించింది. స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం స్వామి శరణం, స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప, శరణమప్ప అయ్యప్ప, వందనమప్ప అయ్యప్ప, ఓంగురునాథ అయ్యప్ప, సద్గురునాథ అయ్యప్ప, అభిలాలి వీర అయ్యప్ప, వీరమణి అన్నదాన ప్రభుని, అన్నదాన ప్రభుని, బంతి భోజనం బంతి భోజనం బంతి భోజనం స్వామికి స్వామికి. ఇంకా వాళ్ళ చేతులతోనే చక్కగా పూజ కూడా చేశారు. నెక్స్ట్ భోజనాలు వడ్డించడం అయితే స్టార్ట్ చేశాము. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అసలు తినే వరకు కూడా టెన్షన్ అయిపోయింది, టేస్ట్ ఎలా ఉందో ఏంటో అని. కానీ అన్నీ చక్కగా కుదిరాయి, బాగున్నాయి టేస్ట్ అని కూడా చెప్పారు. ఇంకా భోజనం అయ్యాక తాంబూలం తీసుకుంటూ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా సడన్గా పెట్టుకోవడం జరిగింది. మా చెల్లి వాళ్ళ పైన ఫ్లోర్లో ఒక స్వామి మాల వేసుకున్నారు. యాక్చువల్లీ సాటర్డే అడిగారు, కానీ సాటర్డే వేరే వాళ్ళు భోజనానికి పిలిచారంట. ఇంకా ట్యూస్డే వీలవుతుంది అని చెప్పారు. ఇంకా ట్యూస్డే అయితే ఓకే అయింది. ఇంకా పూజ కూడా చాలా బాగా జరిగింది. స్వాములు కూడా చక్కగా భోజనం చేశారు. ఇంకా 29కి అయితే వాళ్ళు శబరికి వెళ్తున్నారు. ఇంకా ఒక్కరోజు వీలు చేసుకోండి అని మా చెల్లి రిక్వెస్ట్ చేస్తే ఇంకా ట్యూస్డే అయితే వీలు కుదిరింది స్వాములకి. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. స్వామియే శరణమయ్యప్ప. ఇక మా అందరికైతే స్వాములందరూ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. మీరు కూడా అందరూ మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్స్ తీసుకోండి.